అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా నీట్ యూజీ 2026 తెలంగాణలో ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ సీట్ల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల కోసం అయితే చాలా ముఖ్యమైన సమాచారం. తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ అడ్మిషన్స్లో అండర్ కాంపిటీషన్ అథారిటీ కోటా కోసం ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ప్రారంభమైంది. చాలామంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, రిజిస్ట్రేషన్ ఫీజు ఎలా పే చేయాలి, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, డేటా ఎక్కడ అప్లోడ్ చేయాలి, సర్టిఫికెట్స్ను ఎలా అప్లోడ్ చేయాలని అడగడం జరిగింది. ఏ తప్పులు చేయకూడదు అనే సందేహాలు ఉన్నాయని, అందుకే ఈ వీడియోలో మొదటగా స్టెప్ నుంచి చివరి వరకు కంప్లీట్ ప్రాసెస్ అయితే మీకు చాలా సులభంగా వివరించబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. ముఖ్యంగా సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసే విషయంలో తప్పులు చేయకండి, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ స్టెప్ 1లో మనం అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఇక్కడ మనకి ఈ అఫీషియల్ ఈ అఫీషియల్ వెబ్సైట్ చూడండి. ఇక్కడ హోమ్ పేజ్లో tsmedam.tschc.in ఇక్కడ ఈ ప్రధానమైన వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు టీఎస్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్స్ కేఎన్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అనే పోర్టల్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ మరియు వెబ్ ఆప్షన్స్ అనేవి రెండు ఆప్షన్స్ అనేవి ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనకి వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్, వెబ్ కౌన్సిలింగ్ అని ఇక్కడ రెండు ఆప్షన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఇక్కడ మనకి మొదటిగా అవసరమైనది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. స్టెప్ 2లో మొబైల్ ఆర్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఇక్కడ మొబైల్ అనేది ఆర్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లోనే మొబైల్ ఆర్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్. ఈ ఈమెయిల్ రిజిస్ట్రేషన్లో ఫస్ట్ మనకి ఆప్షన్స్ అనేవి మొబైల్ ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మొదటిగా స్టెప్ మొబైల్ అండ్ ఈమెయిల్ వెరిఫికేషన్లో ఇక్కడ విద్యార్థులు తమ మొబైల్ నెంబర్ను, ఈమెయిల్ను నమోదు చేయాల్సి ఉంటుంది. దాంతో పాటుగా రిజిస్ట్రేషన్ అనేది విజయవంతంగా పూర్తయితే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అందువల్ల విద్యార్థులు తమ యాక్టివ్గా ఉన్న మొబైల్ నెంబరు మరియు ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే తర్వాత దశలో రిజిస్ట్రేషన్ నెంబరు, లాగిన్ డీటెయిల్స్, ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ అప్లికేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వంటివి ఈ మొబైల్ నెంబర్కి మాత్రమే, ఈమెయిల్ ద్వారా మాత్రమే రావచ్చు. కాబట్టి ఇక్కడ ఇతరుల మొబైల్ నెంబర్ కానీ రెగ్యులర్గా ఉపయోగించే మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వడం మంచిది. ఇక్కడ స్టెప్ 3లో చూసుకుంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది, తర్వాత పేమెంట్ ఉంటుంది. దీని గురించి ఒకసారి చూద్దాం. ఇక్కడ దీంట్లో ముఖ్యంగా మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో స్టెప్ 3లో పేమెంట్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఫీజు పేమెంట్లో ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటి? ఇక్కడ ఫీజు పేమెంట్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, పేమెంట్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెస్ ఫీజ్ అనేవి స్టెప్ అనేది ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన అవసరమైన రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. పేమెంట్ చేసే ముందు మీ డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇక్కడ పేరు కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి వంటివి తప్పులు లేకుండా చూసుకోవాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే పేమెంట్ విజయవంతంగా పూర్తయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ను జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. స్క్రీన్ షాట్ మాత్రం తీసుకోవడం మర్చిపోకండి. అవకాశం ఉంటే నోట్బుక్లో రాసుకుంటే మంచిది. రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన వాళ్ళు పేమెంట్ కోసం మళ్ళీ ప్రయత్నించకండి. ఎందుకంటే ఇక్కడ ఫీజు పేమెంట్ సక్సెస్ఫుల్ అయింది లేదా ముందుగా వెరిఫై చేసుకోవాలి. ఇలా మనకి డేటా అనేది వస్తుంది. దీని గురించి మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సక్సెస్ఫుల్ పేమెంట్ అనేది వస్తుంది. దాని తర్వాత మనకి స్టెప్ 4లో ఇక్కడ అప్లోడెడ్ ఆ డేటా అని వస్తుంది. ఇక్కడ డేటా అనేది అప్లోడింగ్ చేయడం. రిజిస్ట్రేషన్ ఫీజు తర్వాత మనకి పేమెంట్ పూర్తయిన వెంటనే అప్లోడింగ్ డేటా అనే స్టెప్ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇది అప్లోడింగ్ డేటా క్యాండిడేట్స్ది. ఇక్కడ అప్లోడింగ్ డేటా అనే స్టెప్ క్యాండిడేట్కి సంబంధించిన రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ పోర్టల్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి పర్సనల్ డీటెయిల్స్, నీట్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, కేటగిరీ డీటెయిల్స్, లోకల్ స్టడీ, అదేవిధంగా అదర్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్స్ వంటివి నోటిఫికేషన్లో అడిగిన విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ ఫిల్ చేయాలి. ఇక్కడ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయ్యే వరకు డేటాని ఎడిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అందువల్ల మొదట డీటెయిల్స్ ఫిల్ చేసిన వెంటనే సబ్మిట్ చేసి మర్చిపోకండి. మీరు చేసిన ప్రతి వివరాన్ని మరోసారి చెక్ చేసుకోండి. పర్టికులర్గా నేమ్, స్పెల్లింగు, డేట్ ఆఫ్ బర్త్, నీట్ రూల్ నెంబరు, నీట్ ర్యాంక్ కార్డు, నీట్ కేటగిరీ, మనకేమన్నా కేటగిరీ, మొబైల్ నెంబరు, ఈమెయిల్ వంటివి
తప్పకుండా వెరిఫై చేసుకోండి. స్టెప్ 5లో అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని అడుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ సర్టిఫికేట్స్ అనేవి మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఈ సర్టిఫికేట్స్లో ముఖ్యంగా మనకి కౌన్సిలింగ్ చాలా కీలకమైన దశ. మీకు వర్తించే సర్టిఫికేట్స్ను నోటిఫికేషన్లో సూచించిన విధంగా ఫార్మాట్ సైజు రిక్వైర్డ్ ప్రకారం మనకి మీకు ప్రీవియస్ వీడియోలో ఎంత సైజులో ఉండాలి, ఏ సర్టిఫికేట్లు ఉండాలని మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ రిక్వైర్మెంట్స్ ప్రకారం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సాధారణంగా డాక్యుమెంట్స్లో నీట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ 10th సర్టిఫికేటు మేమో, ఇంటర్ సర్టిఫికేట్స్, 12th క్లాస్ మార్క్స్ మేమో, స్టడీ సర్టిఫికేట్స్, టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్స్, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇక్కడ అప్లికబుల్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, అదేవిధంగా ఇన్కము సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్, స్పెషల్ కేటగిరీ ఉంటే స్పెషల్ కేటగిరీ, అదేవిధంగా మీ కేటగిరీ మరియు ఎలిజిబిలిటీకి వర్తించిన సర్టిఫికేట్స్ మాత్రమే కాకుండా అఫీషియల్ నోటిఫికేషన్ సూచించిన అన్ని కంప్లీట్ డాక్యుమెంట్స్ అయితే లిస్ట్ను తప్పకుండా చెక్ చేసుకోండి. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వహించాలి. విద్యార్థులు ముఖ్యంగా మిస్టేక్ చేయకండి, బ్లర్డ్ సర్టిఫికేట్స్ పెట్టకండి, రాంగ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకండి, అదేవిధంగా ఎక్స్పైర్డ్ ఇన్వాలిడ్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయకండి. రాంగ్ ఫార్మాట్లో రాంగ్ సైజులో ఉన్న వాటిని అప్లోడ్ చేయడం కంటే మనం కరెక్ట్ సైజు ఉన్న వాటిని అప్లోడ్ చేయడం మంచిది. చివరి నిమిషం వరకు వేచి చూడకండి. అదేవిధంగా వెబ్సైట్ స్లో అవ్వడం, సర్వర్ అనేది ఇష్యూ రావడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్యుమెంట్స్ ముందుగానే స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇక్కడ డేటా అండ్ సర్టిఫికేట్స్ ఎడిటింగ్లో పోర్టల్లో వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయ్యే వరకు కొన్ని డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా లాగిన్ చేసి నా డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, నా సర్టిఫికేట్స్ అప్లోడింగ్ అనేది అయ్యాయా లేదా వెరిఫై చేసుకోండి. కానీ ఒక్కసారి వెరిఫికేషన్ ప్రాసెస్ ప్రారంభమైన తర్వాత చేంజెస్కు రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవచ్చు. కాబట్టి తేదీ కోసం వేచి చూడకుండా ముందుగానే పూర్తి చేయడం మంచిది. ఇక్కడ అప్లికేషన్ పూర్తయిన తర్వాత వెరిఫికేషన్ ఆఫీసర్ క్వారీ పోర్టల్లో ముఖ్యమైన రెస్పాన్స్, అదేవిధంగా వెరిఫికేషన్ ఆఫీసర్ క్వారీలో మీ అప్లికేషన్ లేదా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ సమయంలో ఏదైనా క్లారిఫికేషన్ లేదా కరెక్షన్ అవసరమైతే వెరిఫికేషన్ ఆఫీసర్ నుంచి అయితే మనకి క్వారీ రావచ్చు. అందువల్ల రిజిస్టర్ మొబైలు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ దగ్గర ఉంచుకోవడం మంచిది. ఇక్కడ వెబ్ కౌన్సిలింగు, వెబ్ ఆప్షన్స్ రెండు మనకి ఒకటే కాదు. సో నెక్స్ట్ స్టెప్లో వెబ్ కౌన్సిలింగ్ గురించి అయితే చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ మరియు వెబ్ కౌన్సిలింగ్ రెండు ఒకటే కాదు. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత కౌన్సిలింగ్కు సంబంధిత తర్వాత స్టెప్ అనేది ఉంటుంది. ఇక్కడ పోర్టల్లో వెబ్ ఆప్షన్స్, సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అయిపోయింది. అదేవిధంగా వెబ్ అలాట్మెంట్స్ వంటి ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ కంటే మీకు కావలసిన కాలేజ్, కోర్సు ప్రిఫరెన్సు, కౌన్సిలింగ్ సమయంలో నమోదు చేసే ప్రక్రియ ఇక్కడ అనేది విద్యార్థులు చాలా ముఖ్యం. మీ ర్యాంకు, కేటగిరీ, ఎలిజిబిలిటీ మరియు అవైలబుల్ సీట్స్ దృష్టిలో పెట్టుకొని కాలేజ్ ప్రిఫరెన్స్ అయితే ప్రయారిటీ ఆర్డర్లు అయితే పెట్టుకోవాలి. స్టూడెంట్స్కి నా ముఖ్యమైన సలహా ఏంటంటే నీట్ ర్యాంక్ బాగుందని ఒకే ఒక కాలేజ్పై డిపెండ్ అవ్వకండి. మీకు అవకాశం ఉన్న కాలేజ్ అన్నింటిలో ప్రయారిటీ ప్రిఫరెన్స్ అయితే ఆర్డర్లో పెట్టుకోండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, అవైలబుల్ కంప్లీట్ అథారిటీ కోటా సీట్స్, కేటగిరీ వైజు, ఇక్కడ పాసిబిలిటీ మొదలైన వాటిని అన్నింటినీ పరిశీలించి చాయిస్ అనేవి ఫిల్లింగ్ అనేది కౌన్సిలింగ్లో చాలా ముఖ్యమైన స్టెప్. అదే ఇక్కడ KNR-UH కౌన్సిలింగ్లో అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు అదేవిధంగా ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్, రిజర్వేషను, ఫీజు, అదేవిధంగా కేటగిరీ రిక్వైర్మెంట్స్, వెరిఫికేషన్ రూల్స్ వంటివి అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం మారవచ్చు. కాబట్టి అఫీషియల్ నోటిఫికేషన్ మరియు అఫీషియల్ కౌన్సిలింగ్ పోర్టల్లో ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్కై ప్రయారిటీ ఇవ్వండి. ఇక్కడ కంప్లీట్ ప్రాసెస్ అనేవి క్విక్ రివిజన్, మొత్తం ఒక ప్రాసెస్ను ఒకసారి షార్ట్ చూద్దాం. ఒకసారి ఇక్కడ మొబైల్ రిజిస్ట్రేషను, క్యాండిడేట్ రిజిస్ట్రేషను, అప్లోడింగ్ సర్టిఫికేట్స్, అదేవిధంగా ఇక్కడ డేటా అప్లోడెడ్, అదేవిధంగా అప్లికేషన్ వెరిఫికేషన్, ప్రింట్ అప్లికేషను, అదేవిధంగా వెరిఫికేషన్ ఆఫీసర్ క్వారీ, వెబ్ ఆప్షన్స్, వెబ్ అలాట్మెంటు, సో ఇలా మొత్తం ఉంటాయి ఇక్కడ. అందుకే విద్యార్థులు నీట్ 26 తర్వాత తెలంగాణలో MBBS, BDS అడ్మిషన్ పొందాలంటే పొందాలనుకున్న ప్రతి విద్యార్థి ఈ ప్రాసెస్ని అయితే చాలా జాగ్రత్తగా ఫాలో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ సమయంలో ఒక చిన్న మిస్టేక్ కూడా తర్వాత సమస్యగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ నెంబర్ను సేవ్ చేసుకోండి. అప్లికేషన్ డీటెయిల్స్ను 2 సార్లు చెక్ చేయడం మంచిది. సర్టిఫికేట్స్ను క్లియర్గా అప్లోడ్ చేయండి. అఫీషియల్ నోటిఫికేషన్ను రెగ్యులర్గా చెక్ చేయండి. ముఖ్యంగా అప్లికేషన్ మరియు వెబ్ కౌన్సిలింగ్ రెండింటి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ వీడియోని మీకు ఉపయోగం అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సురేష్ జువాల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. MBBS కౌన్సిలింగు,
సంబంధించి ర్యాంక్ వైజు కాలేజు, గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్, వెబ్ ఆప్షన్స్, చాయిస్ ఫిల్లింగ్, సీట్ అలాట్మెంట్ గురించి కూడా వీడియోస్లో చెప్పబోతున్నాం. అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ నీట్ ర్యాంక్ ఏదైనా సరే సరైన ఇన్ఫర్మేషన్తో సరైన కౌన్సిలింగ్ స్ట్రాటజీ ఉంటే మీకు మంచి అవకాశం ఉంటుంది. సురేష్ జువాలజీ, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్స్. అదేవిధంగా సో ఇక్కడ ముఖ్యంగా మనకి వెబ్సైట్లో ప్రవేశించిన తర్వాత మనకి 2026-27 కొరకు కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఎంబీబీఎస్ బీడిఎస్ కోర్సులో ప్రవేశం కోసం రిజిస్ట్రేషన్ మరియు ప్రాసెసింగ్ ఫీజు చేయడానికి మరియు దరఖాస్తు ఫారంను ఆన్లైన్లో సమర్పించడానికి ఈ క్రింది దశలు అనుసరించాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఇక్కడ చూపించిన ఆప్షన్స్లో ఇక్కడ చూపించింది. సో దీంట్లో ముఖ్యంగా మనకి మొబైల్ మరియు ఈమెయిల్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. అభ్యర్థి చెల్లుబాటు అయ్యే పని చేస్తున్న మొబైల్, ఈమెయిల్ ఐడి అయితే ఉండాలి. రిజిస్ట్రేషన్ చేయబడిన మొబైల్ మరియు ఈమెయిల్ ఐడికి ఓటీపీ అనేది పంపబడుతుంది. కౌన్సిలింగ్ ప్రక్రియ వరకు అభ్యర్థి తన మొబైల్ మరియు ఈమెయిల్ ఐడిని యాక్టివ్గా ఉంచుకోవాలి. మొబైల్ మరియు ఈమెయిల్ ఐడి రిజిస్ట్రేషన్ మరియు వెరిఫికేషన్ కోసం అభ్యర్థి ఆ మొబైల్ మరియు ఈమెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీని అయితే నమోదు చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ ద మొబైల్ నెంబర్, అదేవిధంగా ఈమెయిల్ రిజిస్ట్రేషన్, ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ టు వ్యాలిడ్ వర్కింగ్ మొబైల్ ఈమెయిల్ ఐడి. సో దీనికి సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దీంతో పాటు ఇక్కడ మొబైల్లో రూల్ నెంబరు, నీట్ రూల్ నెంబర్, ర్యాంక్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ కన్ఫర్మేషన్ మొబైల్ నెంబర్, ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ జనరేట్ ఓటీపీ అనాలి. సో ఇక్కడ ఓటీపీ వస్తుంది, దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ ఐడి కూడా ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇలా వివరాలు నమోదు చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ కోసం బటన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేయాలి. దాని తర్వాత మనకి ఇక్కడ ఈ వెబ్సైట్లో నమోదు చేసిన వివరాలన్నీ సరైనవి అయిన ఓటీపీ ధృవీకరిస్తే విజయవంతమైన సందేశం అనేది ప్రకటించబడుతుంది. అప్పుడు ఓకే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ టు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, ద ఫాలోయింగ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అపియర్స్ ఇన్ విచ్ క్యాండిడేట్స్ హ్యాస్ టు బి గివెన్ డీటెయిల్స్. అయితే ఇక్కడ తర్వాత అభ్యర్థి నమోదుకి వెళ్ళండి. ఇక్కడ నమోదు ఫారం కనిపిస్తుంది, అందులో అభ్యర్థి తన వివరాలు అయితే నింపాల్సి ఉంటుంది. సో ఇవి ఇక్కడ క్లియర్గా ఆల్ ఇండియా ర్యాంకు, నీట్ రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, క్యాస్ట్, ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ ఏదైనా క్యాప్చాలో ఏమన్నా కొంచెం అటు ఇటుగా లెటర్స్ అర్థం కాకపోతే రిఫ్రెష్ కొడితే ఇంకొకటి వస్తుంది. సో అక్కడ వ్యాలిడేట్ అని కొట్టి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో తర్వాత ఇక్కడ వివరాలు నమోదు చేసిన తర్వాత వ్యాలిడేట్ బటన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు అది రిజిస్ట్రేషన్ మరియు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు కోసం పేమెంట్ గేట్వేకి మిమ్మల్ని తీసుకెళ్తుంది. నమోదు చేసిన వివరాలన్నీ సరైనవి అయితే చెల్లింపు రిఫరెండ్ నంబర్ అదేవిధంగా ప్రదర్శించబడుతుంది. మీ కుల వర్గానికి బట్టి రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు అనేది ప్రదర్శించబడతాయి. ఒకసారి చెల్లించిన రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు ఎట్టి పరిస్థితులు వాపస్ అనేవి ఇవ్వబడవు. అందువల్ల మీరు అర్హత షరతులు సరిచేసుకొని ఫీజు చెల్లింపునకు ముందుగా వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ చెల్లింపుల కోసం ముందుగా వెళ్ళడానికి ఓకే బటన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇలా ఓకే అనేది వస్తుంది. సో ఇక్కడ ఫీజు చెల్లింపు సంబంధించి ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. వీటినన్నిటిని ఇక్కడ ముఖ్యంగా ఈ డీటెయిల్స్ని క్లిక్ చేసి మనం క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ దీని ద్వారా మేక్ ఏ పేమెంట్ అని అడుగుతుంది. మన యొక్క ఫీజు డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మనకి షోయింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ చెల్లింపు తర్వాత మీకు స్క్రీన్పై ఇక్కడ ఫీజు చెల్లించిన విజయవంతమైన సందేశం అనేది పంపడం జరుగుతుంది. మీ మొబైల్ మరియు రిజిస్ట్రేషన్ నెంబర్ను అందుబాటులో ఉంచుకొని తదుపరి సంప్రదింపుల కోసం దయచేసి రిజిస్ట్రేషన్ నెంబర్కు రాసి పెట్టుకోవాల్సి ఉంటుంది. మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, ట్రాన్స్ఫర్ నెంబర్ అయితే ఉంటుంది. మీ ఫీజు అనేది విజయవంతమైతే సందేశాన్ని బట్టి పేజీని రిఫ్రెష్ చేయవద్దు లేదా మూసివేయద్దు. సో ఇక్కడ ప్రాసెస్ చేయడానికి మరియు వివరాలను ధృవీకరించడం కోసం కొన్ని సెకండ్లు అయితే టైం పడుతుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. కొన్ని సెకండ్లు పట్టవచ్చు, దయచేసి ఓపిక వేసి ఉండండి. తర్వాత ఫైనల్గా సక్సెస్ఫుల్ పేమెంట్ అని ఇక్కడ వస్తుంది. సో అప్పుడు మన పేమెంట్ అనేది సక్సెస్ అయినట్టు లెక్క. నెక్స్ట్ దీని తర్వాత అభ్యర్థి వివరాలను అప్లోడ్ చేసి నీట్ యూజీ 2026 రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నమోదు చేస్తే అప్లికేషన్ ఫారం అనేది ప్రవేశిస్తుంది. వ్యాలిడేట్ బటన్ క్లిక్ చేయడం వల్ల ఇలా చూపిస్తుంది. సో దాని తర్వాత మనకి
ఇక్కడ దరఖాస్తు ఫారంలో ప్రదర్శించిన వివరాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్కాన్ చేసిన ఫోటో మరియు సంతకం అయితే 100 KB కంటే తక్కువగా మరియు జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మాట్లో అయితే ఉండాలి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాం. అదేవిధంగా ఇక్కడ డాక్యుమెంట్స్, మన క్యాండిడేట్ నేమ్ ఇవన్నీ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ, సిఏపి ఉంటే సిఏపి, ఇక్కడ పిఎంసి, సో ఇవి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత మనకి మీరు నింపిన ఫామ్ అయితే సేవ్ చేసి ఎగ్జిట్ బటన్పై క్లిక్ చేయండి. హోమ్ పేజ్ డేటా అనేది అప్డేటెడ్ లింక్ అనేది ఉపయోగించి మీరు నమోదు చేసిన డేటా అంతా సరిగా ఉండే వరకు ప్రక్రియ అయితే పునరావృతం చేయవచ్చు. సో ఆ తర్వాత మనం డాక్యుమెంట్ అటాచ్మెంట్ కోసం ఒక అప్లోడ్ అయితే సర్టిఫికేట్స్ బటన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్లోడ్ సర్టిఫికేట్స్ బటన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫైనల్గా మనకి మళ్ళీ సర్టిఫికేట్ అప్లోడ్ ఫామ్ దగ్గర రూల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు క్యాప్చా ఇచ్చి మనం ఇక్కడ అప్డేట్ డీటెయిల్స్ అని కొట్టాల్సి ఉంటుంది. ఫైనల్గా మనకి ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ అయితే అడుగుతాయి. ఈ డాక్యుమెంట్స్ అనేవి అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఫైనల్గా మన ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత మనకి వాటితో పాటుగా మనకి మొబైల్, అదేవిధంగా దీనికి సంబంధించిన సర్టిఫికెట్స్ అన్నీ మనకి ఇలా ఓపెన్ అవుతాయి. కమ్యూనిటీ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, క్యాస్ట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇలా స్కాన్డ్ కాపీస్ అనేవి మనకి చూపించడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతూ ఫైనల్గా మనం మన యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.